झम 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 जंतर मंतर मायाजालंलो మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో నా బంగారు తల్లి కదూ పాలు తాగమ్మా. Don't force me. I don't like it, idiot. పనోడివి ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండు. స్టూపిడ్ గోపి. అమ్మా, పెద్దవాళ్లతో ఇంకొకసారి ఇలా బిహేవ్ చేసావంటే తోలు తీస్తా. డాడీ డాడీ. ఏడోకు తల్లి, ఈ రోజు నుంచి మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మారిపోయాయి. డాడీ నీకు అన్ని నేర్పిస్తారుగా, ఓకేనా? ముందు అంకుల్ కి సారీ చెప్పు. సారీ అంకుల్. నేను సారీ అడగలేదమ్మా, ముందే పాలు తాగు. ఓకే. బాబు, రాత్రికి రాత్రి మా సుపుత్రలో మార్పు రావడానికి కారణం మీరే అని అర్థమైంది. మా నమ్మకాన్ని నిలబెట్టారు. తీసుకోండి బాబు. తీసుకోండి బాబు. ఈడొకడు. అయ్యో సార్, యాక్చువల్లీ మేము చేసిన వర్క్ చాలా తక్కువ. ఇంత డబ్బు అవసరం లేదండి. కాదని చెప్పకుండా తీసుకోవాల్సిందే, లేదంటే తెలుసుగా. తెలుసు తల్లి. రే బాబా తీసుకోరా. నాకు తెలియకుండా ఏం జరిగిందిరా? తర్వాత చెప్తలేరా, తీసుకో. ఓకే సార్. బాబు, మా లల్లి చనిపోయిన విషయం, మీరు ఇలా డ్రామా ఆడిన విషయం మా వాళ్ళకి ఇప్పుడే తెలియకూడదు సుమా. మీరేం వరి అవ్వకండి. 1 వీక్ లో వస్తామని చెప్పి మేము వెళ్ళిపోతాం. ఆ తర్వాత సిచ్యువేషన్ చూసుకొని మీరే నిజం చెప్పేయండి. అంతేనా? అంతే. పర్ఫెక్ట్. పర్ఫెక్టా? పర్ఫెక్ట్. అరే బాబా, దెబ్బలు తిండి తిన్నాం గానీ డబ్బులు మాత్రం బాగా సంపాదించాం. నిజమేరా? ఓహో, డబ్బులు దిప్పుడే. అరే ఏం యాక్ట్ చేస్తున్నావు నువ్వు? నేను కూడా బాగా చేశాను కదా. బాగా సర్లే గానీ నీకు వెళ్ళందరా యాడ్ సెట్ చేసావు? ఇంకెక్కడ, మన మేకప్ మ్యాన్ గాడి సత్యగాడు ఉన్నాడు కదా, వాడి దగ్గర సంపాదించా. అవునరా, ఇందాక లల్లి తెలుసుగా అంటే తెలుసానో? నాకు తెలియకుండా నీ ఒక్కడికే ఏం తెలిసిందిరా? దూలరా, నోడు దూల. నోడు దూల మనుషుల దగ్గర అయితే ఓకే గానీ ఆత్మల దగ్గర పనికిరాదని. అంటే అంటే విజువల్ చూపిస్తా, కళ్ళు మూసుకో. జై మగధీరా. మాటని ఆడనంటావా? మేము ఆడతారా నీతో? నీ నోటి దోల రిజల్ట్ ఎప్పటికీ గుర్తుండేలా ట్రీట్మెంట్ ఇచ్చారన్నమాట. బొంగులే పిల్లాత్మలతో పులియారందుకని వదిలేశా, లేకపోతే దబిడి దివిడే. అబ్బా, నమ్మవా? నమ్మను. అడుగు తిను. బామ్మ నానమ్మ. కబాలి. లెట్స్ గో గో. ఓం జంతర్ మంత్ర ఆయనమా. జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రం. లోకల్ సెంటర్సే కాకుండా ఇండియా మొత్తం సెంటర్లు ఓపెన్ చేస్తే బాగుంటుంది. అవును బాబా, జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రం వల్ల మనం లక్షలు సంపాదిస్తున్నాం. కొన్ని రోజులైతే కోట్లు సంపాదిస్తాం. పద, ఐఎమ్ సో హ్యాపీ.
డ్రాగన్ ఆ, గుడ్ మార్నింగ్ బాబాయ్. వెరీ గుడ్ మార్నింగ్ కార్తీక్. శుభోదయం మంత్రివర్య. ఉదయమే భట్టాచార్య. మీరు కూడా జోకులు అవును, ఏంటి కాల్ కూడా చేయకుండా ఈ సడన్ సర్ప్రైజ్? మన ఆఫీస్ కి మనం రావడానికి కాల్ ఎందుకు ఓ బాబాయ్? కరెక్టే కదా. బాబాయ్ ఇద్దరు దేఖో. ఓహో వావ్. ఆ, మ్మ్, మ్మ్. మొత్తానికి సాధించుకొచ్చారన్నమాట. మేము ఆత్మకి హెల్ప్ చేస్తే ఆ ఆత్మ మాకు హెల్ప్ చేసింది. గివ్ అండ్ టేక్ పాలసీలో పని పూర్తి చేసుకుని వచ్చాం. సూపర్. బాబాయ్ ఇంటికి మన తిరుపతి. ఏదో కొంచెం పర్సనల్ పనులు చూసుకుని వస్తాన్నాళ్లే. ఓహో ఓ ఆవాహయామి. బాబా ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా బాబా. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది బాబా. అవునవును. ఆవాహయామి. నాశనం వినాశనం. ఈడేంటి బాబా మళ్ళీ మన దగ్గరకు వచ్చాడు. నన్ను నమ్ముకున్న తిలోత్తం ప్రతీకారం తీర్చుకోవడానికి. అంటే మీకు ఆ పట్రా. తొందరగా కానీ. తొందర జరుగుతావు. తొందరగా ఫాస్ట్గా పెరుగు కాడ దాచిపెడదాం పదా. ఏదేమైనా సరే ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు. మన మరుడమ్మలను కాపాడటం కోసం ఏమని చేద్దాం. చేయాలి. సరే పదా అటు వెళ్దామా. వాసన. తిలోత్తం జీవితంలో మొట్టమొదటిసారి నా నియమాలను పక్కన పెట్టి నన్ను నమ్మిన నీ కోసం, నీ పగ తీర్చడం కోసం ఆ కుర్రాళ్ళని, ఆ ఆత్మలని నా సాయశక్తులా బంధించి వాటిని నాశనం చేస్తాను. ఇదే మట్టి మీద ఆనా. తిలోత్తం పదండ్రా. అలాగే గురువుగారు. అంటే నువ్వు మమ్మల్ని చంపడానికి వచ్చా. ఓం హ్రీం ఐం హం ఫట్. ఏంట్రా లెగుస్తుంది? ఏంట్రా తీసేసాం బావా. తీసేసాము. ఐం హ్రీం హం ఫట్.
ఇదేంట్రా? బాబాయ్ బాబాయ్ అబ్బా ఇదేంట్రా ఇలా తిరిగిపోతున్నావు? అయ్య బాబాయ్ మనమే కొట్టేసుకుంటున్నాం. మనకు మనమే కొట్టేసుకుంటున్నాం. గురువా ఆ 3 చేపలు ఇక్కడే ఎక్కడో ఉన్నాయిరా. అవి ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. వెళ్ళండి. ఇప్పుడు పద పద పద. హలో మాస్టారు. కనికిలు కూడా అవసరమా? బాబాయ్ ఎక్కడికి పోతారా? ఏడే ఆ బాబు దిగు జిలేబీ. జిలేబీ రండి. వస్తున్నానా? వచ్చే అమ్మా. వత్తనే ఆ పదండి. ఏమే ఇదేదో కొత్త ఆపరం పెట్టినట్టున్నారు, బోర్డు పెట్టారు. రే జిలేబీ, ఆ? ఇదేందా చదువు? ఇంగ్లీషా ఏంది ఇది? ఇది ఇంగ్లీష్ కాదు నాన్న, తెలుగే. తెలుగా? ఆ. ఒకసారి చదువు అమ్మా. ఏంది ఇది? జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రం. సేవా అంటే కేంద్రమా? ఏంటి మావా? అంటే మన ఊళ్ళో పాలు పోస్తాం పాల కేంద్రం అట్టాంటిదేనా? ఒరే వీళ్ళు మనకు డబ్బులు ఇచ్చి తీర్థయాత్రకి వెళ్దామని వచ్చేసరికి పాల కేంద్రం పెట్టారేంద్రా? అయ్యో నాన్న, అది పాల కేంద్రం కాదు, సేవా కేంద్రం. సేవా కేంద్రమా? అంటే 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 కన్సల్టెన్సీ. కన్సల్టెన్సీయా? అంటే ఆత్మలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తారు. ఆత్మలకు ప్రాబ్లమా? మా జిలేబీకి ఎన్ని విషయాలు తెలుసో నా బాబే. కార్తిక్ కన్నోళ్ళు చాలా మంచోళ్ళు కదమ్మా. కార్తిక్ బాబాళ్ళు వయసులో చిన్నోళ్ళైనా ఆలోచనలో పెద్ద ముదుర్లు. మరి మన జిలేబీ చదువుకు కావాల్సిన డబ్బులు ఇయటమే ఎక్స్ట్రా. అలాంటిది గుళ్ళు గోపురాలకు వెళ్ళరామని పనోళ్ళకి సెలవులు ఇవ్వటం మాటలమ్మే. బయటపడాలి. అమ్మో అమ్మో. నన్ను నా శక్తుల్ని ధిక్కరించి ఆ తిలోత్తం చావుకి కారణమవుతారా? ఆత్మల్ని కాపాడతారా? బాబాయ్ బాబాయ్ అనుభవించండిరా. సావండి. చావండి. లోపల నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి కదా. అంటారా? చావండి. 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 ఏంటిది? నా నిజమే బావా? ప్రతీకారం తీర్చుకుంటారా? తొందరగా పదండి నాన్న. మీరు చెప్పినట్టే పైన వాటర్ ట్యాంక్ లో దాచిపెట్టాను గురువా. రేయ్, ఈ రోజు మీకు మీ ఆత్మలకి శాశ్వతంగా నరకలోక ప్రాప్తి చేకూరుస్తా. మీ కాలం మూడిందిరా. నా నుంచి ఎవరు కాపాడలేరు, మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. ఏయ్! జిలేబీ ఆ!
అన్నయ్య ఏం చేస్తున్నారా? అరే వదలండిరా. అరే వదలండిరా. అరే అన్నయ్య వదలండిరా. అనుభవించండి. దొంగ సచ్చినోళ్ళరా. అనుభవించండి రా, అనుభవించండి. రాత్రిలో తమ ఆత్మకు శాంతి చేకూరుస్తా. చావండి రా, చావండి. దానికి అనుభవించండి రా. మనుషులు ఆత్మలే కాదురా, ఏ శక్తి మిమ్మల్ని కాపాడలేదు, ఏ శక్తి అఘోరేశ్వరుని ఆపలేదు. అనుభవించండి రా, అనుభవించండి రా. బ్యాడ్ సౌల్స్ నుంచి, బ్యాడ్ పర్సన్స్ నుంచి ఆ గాడ్ మనల్ని కాపాడతాడని యాదగిరి నరసింహస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి, బెజవాడ కనకదుర్గమ్మ, ఇలా గుళ్ళో ఉన్న పూజారి స్వాములు అందరూ చెప్పారు. అదే కనుక నిజమవుతే ఈ బ్యాడ్ పర్సన్ ని చంపండి స్వామి. పిచ్చుక ఈ చావు ఖాయం. ఆ పసుపు కుక్కములు నన్నేం చేయలేవురా. అవి నన్నేం చేయలేవని చెప్పారా? అరే జిలేబీ మళ్ళీ వెళ్ళు. సరే Don't underestimate the power of the God. నా బంగారు కొండ. ఇప్పుడు మీ సంగతి ఏంట్రా? సూపర్ రా బాబు. సూపర్ రా, Thank you, అన్నయ్య. చాలా గ్రేట్ రా. దేవుడితో పెట్టుకుంటే ఎవరికైనా దబిడి దిబుడే. చెప్పండి, మీరెవరు? మీకే విధంగా సహాయపడగలం? నా పేరు సూర్య, పుట్టి గుడ్డివాణ్ణి. సో సాడ్. ఈమె నా భార్య కోకిల, పుట్టి మూగ. మళ్ళీ సాడ్. ఓకే ఓకే నేను చెప్తానుండు. అదే వచ్చిన పని చెప్పమంటుంది. ప్లీజ్ చెప్పండి. మేమేంటో, మా గతమేంటో,
టైం వచ్చినప్పుడు మొత్తం చెప్తాను, కానీ ప్రస్తుతానికి ఒక 3 days మీరు మాకు షెల్టర్ ఇవ్వాలి. హలో సార్, మీరు పొరపాటున ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఇది అనాథల సేవా కేంద్రం కాదు, ఆత్మల సేవా కేంద్రం. ఏమంటుందయ్యా? మేము గుడ్డిగా ఏమీ రాలేదు, బోర్డు చూసే వచ్చాము అని అంటుంది. ప్లీజ్ మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాము. అంత డబ్బున అయితే హోటల్కి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వచ్చారు? నువ్వు ఆగవే, మధ్యలో ఈ ట్రాన్స్లేషన్ ఎందుకు? నేను చెప్తా నాకు. ఏంటో చూడండి, మేము ఇక్కడ రావడానికి ఒక కారణం ఉంది. మా గతం ఆత్మలతో ముడిపడి ఉంది. టైం వచ్చినప్పుడు తప్పకుండా మొత్తం చెప్తాను, మమ్మల్ని నమ్మండి. అంతవరకు డీటెయిల్స్ ఏమీ అడగండి. అంతవరకు ఇది ఉంచండి. ఇటీ అమ్మా, రూమ్ క్లీన్ అయిపోయినది, రండమ్మా. 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 ఏదన్నా అవసరం అయితే గంగా అని కేకేయండమ్మా, తక్కువ వచ్చేస్తా. తను గంగా అని పిలవలేదు గంగా. తను పిలుస్తాదంట గంగా, ఇంకా నువ్వు వెళ్ళు. అట్టకేనయ్యా. ఆ, 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 ఆ.